నమస్తే అండి. నర్మద. మన తాతలు తండ్రులు నానమ్మలు అమ్మమ్మలు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. అంటే వాళ్ళ జీవన శైలి అంటే వాళ్ళు వంటకు ఉపయోగించేటటువంటి పాత్రలు కావచ్చు, లేదంటే నీరు తీసుకునే విధానం కావచ్చు, అన్నీ కూడా చాలా బాగుండేవి, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. మనం చూస్తే ఇప్పుడు ఎక్కువగా థైరాయిడ్, అల్జీమర్స్, బీపీలు, షుగర్లు ఇలా ఎక్కువ అనేక దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్నాము. ఎందుకు అంటే ఆ మట్టి పాత్రల నుంచి మనం ఏం చేసాము అంటే అల్యూమినియం పాత్రలు వాడడం, లేదంటే నాన్ స్టిక్ పాత్రలు, లేదంటే ఎలక్ట్రిక్ పాత్రలు, వీటిని ఎక్కువగా ఉపయోగించాము. అంటే మట్టి పాత్రలు ఇప్పుడు కూడా ఉపయోగించవచ్చు, కానీ వాటికి ఏంటంటే ఎక్కువ గ్యాస్ ఖర్చు అవుతుంది మరియు ఎక్కువ సమయం పడుతుంది. కానీ ఈ బిజీ లైఫ్లో అంత టైం పెట్టలేం కదండి. అంతేకాదండి, మళ్ళీ గ్యాస్ కూడా చాలా రేట్ పెరిగిపోయినాయి. కాబట్టి ఆ ప్రత్యామ్నాయం ఏంటంటే ఈ బౌల్స్. వీటిని సర్జికల్ స్టీల్తో తయారు చేస్తారు. ఇవి సర్జికల్ స్టీల్స్ వల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఇవి ఒక్కొక్కటి 5 లేయర్స్ లేదంటే 3 లేయర్స్ తయారు చేయబడతాయి అనమాట. చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, చాలా సంవత్సరాల పాటు మన్నిక కూడా ఉంటాయన్నమాట. ఆప్టి టెంపరేచర్ టెక్నాలజీ అంటారు. అది ఏంటంటే వీటిని ఒక సర్జికల్ స్టీల్ అంటారు కదా, ఆ యొక్క స్టీల్ మధ్యలో ఏం చేస్తారు, కార్బన్ కోటింగ్ అనేది ఉంటుంది. కార్బన్ కోటింగ్ వల్ల ఏంటంటే ఇది ఆపరేటివ్ టెక్నాలజీ వల్ల అన్ని వైపులా, ఇక్కడ చూడండి, ఈ యొక్క అడుగున అన్ని వైపులా కూడా వేడి అనేది ఈక్వల్గా వెళ్తుందన్నమాట. అలా వెళ్ళడం వల్ల ఏమవుతుంది అంటే వంట అనేది చాలా త్వరగా పూర్తి అవుతుంది. సో అలా వంట పూర్తిగా అంటే అన్ని వైపులు వేడి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే త్వరగా కుక్ అయిపోతుంది అనమాట. దీనివల్ల గ్యాస్ అనేది ఆదా అవుతుంది. ఎప్పుడైతే మనకి త్వరగా వంట అయిపోయిందో గ్యాస్ ఆదా అవుతుంది కదండి. ఎప్పుడైనా సరే వంట అనేది అంటే కూరలు కావచ్చు, వాటిని ఎంత తక్కువ ఉడికిస్తే అంత వాటిలో ఉండేటటువంటి విటమిన్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, వీటిని మనం కోల్పోకుండా ఉంటాం అన్నమాట. అంతేకాదండి, ఇంకొకటి ఏంటంటే మనకి విటలాక్ సిస్టమ్ అంటారు. విటలాక్ సిస్టమ్ అంటే ఇది కొద్దిగా ఆవిరి రాగానే ఉడికేటప్పుడు ఏమవుతుంది అంటే ఆవిరికి ఈ యొక్క మూత అనేది గట్టిగా పట్టేస్తుంది అనమాట, ఓపెన్ అవ్వదు, లాక్ చేసేస్తుంది. వంట చేయాలంటే ఖచ్చితంగా ఆయిల్ అనేది ఉండాలి. కానీ ఆయిల్ అనేది ఎంత డేంజరో ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము. ఈ బౌల్స్ మాత్రం ఒక 0 ఆయిల్ అంటే ఒక స్పూన్ ఆయిల్ లేకుండా కూడా మనం వంట చేసుకోవచ్చు అండి. సో ఏ మాత్రం కూడా ఆ యొక్క టేస్ట్ని, టెక్స్చర్ని ఏమాత్రం కూడా మిస్ అవ్వాల్సిన పని లేదనమాట. ఈ బౌల్స్ యొక్క ప్రత్యేకత అనమాట 0 ఆయిల్ కుకింగ్ అనమాట. అంటే గ్యాస్ ఆదా అవుతుంది, తర్వాత ఆయిల్ సేవ్ అవుతుంది, తర్వాత టైం సేవ్ అవుతుంది, అన్నిటికంటే ఆరోగ్యం కూడా లభిస్తుంది. ఓకే అండి. ఇంకా వీటి గురించి మీకు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి. నేను ఇంకా డీటెయిల్గా మీకు వివరిస్తాను. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్.